వేసవి సెలవులను బాలబాలికలు వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తుంటారు. ఈ కోచింగ్ క్యాంపులలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేసి విద్యార్థులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తుంటారు. 40 రోజుల పాటు జరిగే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా బాల కేంద్రం నల్గొండ నాగార్జున సాగర్ బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల అంశాలపై 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆదేశాల మేరకు ఈ ఏడాది సైతం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 27న ప్రారంభించిన ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు జూన్ 5 వరకు జరగనుంది. 5 నుండి 15 ఏళ్లలోపు విద్యార్థులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వేసవి కాలంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాలకు ఏటికేడు విద్యార్థుల రాక పెరుగుతోంది. ఇలా సుమారు 300 మంది విద్యార్థులు హాజరు అవుతుండడం గమనార్హం. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు శాస్త్రీయ జానపద నృత్యాలలో శిక్షణతో పాటు డ్రాయింగ్, కుట్లు, అల్లికలు, బ్యూటిషియన్ అంశాలలో ప్రత్యేక శిక్షకులను నియమించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా బాల కేంద్రానికి నల్గొండ పట్టణంలో ప్రత్యేకంగా భవనం ఉన్నప్పటికీ అది శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని బోయవాడలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరానికి సుమారు 300 మంది విద్యార్థులు హాజరవుతుండడం విశేషం. ఒకవైపు శాస్త్రీయ జానపద నృత్యాలను నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారులు, మరోవైపు నైపుణ్యాలను పెంపొందించే డ్రాయింగ్, కుట్లు, అల్లికలు, బ్యూటిషియన్ వంటి కోర్సులలో సైతం చిన్న వయసులోనే శిక్షణ పొందుతుండడం విశేషం. ఉచిత వేసవి శిక్షణ శిబిరానికి పెద్ద సంఖ్యలో వస్తున్న విద్యార్థులను గమనించి మహిళా ప్రాంగణం వారే స్వయంగా ప్రత్యేక శిక్షకులను పంపించి బ్యూటిషియన్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇస్తుండడం గమనార్హం. వేసవి సెలవుల్లో విపరీతంగా ఉన్న ఎండలలో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇంట్లో ఉంటూ టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా చూడాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరం ఏటికేడు తల్లిదండ్రుల ఆదరణను చూరగొంటోంది. ఫలితంగా ప్రతి ఏడాది ఈ ఉచిత శిక్షణ శిబిరానికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 5-6 ఏళ్ల క్రితం 20 నుండి 30 మంది విద్యార్థులకు పరిమితమైన వేసవి శిక్షణ శిబిరం నేడు సుమారు 300 మంది విద్యార్థులకు చేరుకోవడం విశేషం. శిక్షణ శిబిరం ముగింపు రోజు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లను సైతం అందజేస్తుంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహంతో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డిఓ గారి ఆదేశానుసారం 27 మే నుండి జూన్ 5 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది. ఇది బోయవాడ స్కూల్లో నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం లాగానే 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు బాలబాలికలకు డ్రాయింగ్, డ్యాన్స్, కుట్లు, అల్లికలు మరియు బ్యూటిషియన్ కోర్సు నందు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణను ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరూ పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. డిఈఓ గారి ఆదేశానుసారం నల్లగొండలో అప్పర్ ప్రైమరీ స్కూల్ బోయవాడలో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఈ నెల 27/4/2026 నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఇది కంటిన్యూగా నడుస్తుంది ఉచితంగా. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు మొత్తం దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ నేర్పించవచ్చు. అని ఇది మా సదవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 27 నుంచి జూన్ 5వ తారీఖు వరకు నడుస్తుంది. ఇందులో భాగంగా బ్యూటిషియన్ కోర్సు, అలాగే టైలరింగు, ఎంబ్రాయిడరీ, అలాగే డ్రాయింగ్ అండ్ డ్యాన్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ప్రజలు యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను.